నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు తమకు రావలసినటువంటి బాకీలు, ధనము కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. వ్యాపార విస్తరణకు కొన్ని అవరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి. అధికారులతో ఉద్యోగస్తులు సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మరకత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించండి. వృషభ రాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నాయకులతో మనస్పర్ధలను తగ్గించుకోవాలి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఆశించిన ఫలితాలను పొందుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యజ్ఞనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణుని అర్చించడం మంచిది. మిథున రాశి వారు తాము నిర్వహించే వ్యాపారాల్లో సాధారణ ఫలితాలను పొందుతుంటారు. కుటుంబ పరంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలను పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ ఉన్నప్పటికీ అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. నాయకులతో కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించటం మంచిది. సింహరాశి వారు ఉద్యోగ విషయాల్లో అదనపు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. విశ్రాంతిని కోరుకుంటుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనము వృధాగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాధాకృష్ణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ మురారి పంచకమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు. మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారికి అర్చన నిర్వహించటం, కర్పూర నీరాజనం సమర్పణ చేయటం మంచిది. తులారాశి వారు కష్టపడి పనిచేయటం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఓర్పుతో వ్యవహరించాలి. వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలను మరింత దృఢత్వం చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అవగాహనను పెంచుకోవాలి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలను పొందుతూ ఉంటారు. చేపట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వీరాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి దండకమును పారాయణం చేయాలి. ధనుసు రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి. ప్రయాణాలు కొంత వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మకర రాశి వారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో వివిధ సందర్భాల్లో
విభేదించే సందర్భాలు ప్రయత్నాలు ఉంటుంటాయి. విమర్శలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ప్రయాణాల విషయంలో తొందరపడకూడదు. అధికారులతో సమావేశం అవుతూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉంటారు. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని రకాల చికాకులను ఎదుర్కొంటూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి మాట పట్టింపులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.